రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ ఇటీవల మోకు జారడంతో తాటి చెట్టుపైనే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అటు గీత కార్మికుడిపైనే కుటుంబం ఆధారపడి ఉన్నందున అతని కుటుంబానికి సహకారం అందించవలసిందిగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కోఆర్డినేటర్ ములుగూరి యాకయ్య గౌడ్, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ బాధ్యులను కోరడంతో వారు స్పందిస్తూ మృతుని కుటుంబ సభ్యులకు 30,000 ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన గీతా కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ ఇటీవల మోకు జారడంతో తాటి చెట్టుపైనే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అట్టి గీతా కార్మికుడిపైనే కుటుంబం ఆధారపడి ఉన్నందున అతని కుటుంబానికి సహకారం అందించవలసిందిగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కోఆర్డినేటర్ ములుగూరి యాకయ్య గౌడ్, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ బాధ్యులను కోరడంతో వారు స్పందిస్తూ వారి కుటుంబానికి KINA తరఫున 30,000 రూపాయలు కిరాణా షాప్కు ఆర్థిక సహాయాన్ని అందించుటకు సంస్థ ప్రతినిధి నాతి గణేష్ మరియు బాల్నే రామచందర్ గౌడ్ శనివారం డబ్బులను కుటుంబానికి అందించవలసిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ గుల్లాపల్లి వెంకటేష్ గౌడ్కు తెలియజేయడంతో మృతుని కుటుంబం ఇంటికి వెళ్లి 30,000 రూపాయల కిరాణా షాప్కు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా యాకన్న గౌడ్ మాట్లాడుతూ చేతి వృత్తులలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లు గీత వృత్తి అని, ఇట్టి వృత్తిలో ప్రమాదం అని తెలిసిన గీతా కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కుటుంబ పోషణ కోసం వృత్తిని కొనసాగిస్తారని, కల్లు గీత వృత్తిలో ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. చాలామంది గీత కార్మికులు మరణించడం మరియు పూర్తి అంగవైకల్యం పొందడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రతి గీతా కార్మికుడికి సేఫ్టీ మోకులు అందించాలని కోరారు. గీతా కార్మికులకు 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియాను 10 లక్షలకు పెంచి బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ సుధాగాని శ్రీలత గౌడ్, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి దూడల వీరస్వామి గౌడ్, జిల్లాల గ్రామ సర్పంచ్ దుబ్బాక రమేష్, ఉప సర్పంచ్ ముగిలి కరుణాకర్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు బొల్గాం రాముల్ గౌడ్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సాయిలు, భాను, సతీష్, శేఖర్, తంగళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి పరశురాం గౌడ్, బాలసాని గుండయ్య, బాల ఎల్లయ్య, ఉప్పునూతల వెంకటేష్, జిల్లాల గ్రామం గౌడ యూత్ అధ్యక్షులు తాళ్లపల్లి రాజు గౌడ్, సాయిల్, సతీష్ గౌడ్, భానుచందర్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనగా గుల్లపల్లి వెంకటేష్ గౌడ జన హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా అధ్యక్షుడిని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన కల్లు గీత వృత్తిలో ఎంతోమంది అమరులై చనిపోవడం జరుగుతున్నది. ఈ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోనికి అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడి ఉన్నటువంటి గౌడ కులస్తులు ఈ సాయిల్ కిషన్ అన్న మరణ వార్త తెలుసుకొని ఇక్కడ నాగా బాధ్యులైనటువంటి నాతి గణేష్ అన్న, బాల్నే రామచందర్ గౌడ్లకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి ఇక్కడ జరిగినటువంటి సమస్యను తెలుసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని తగు సహాయం చేయాలని చెప్పి సూచించగా మనం ఆయనను రిక్వెస్ట్ చేస్తే అన్నగారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాయిల్ కిషన్ అన్న కుటుంబానికి ఒక 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకోనికి సహాయపడినటువంటి కౌండిన్య నార్త్ అసోసియేషన్ గణేష్ అన్న వాళ్ళకి, ఆ నాకాకి ప్రత్యేకంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తరపున మరియు జిల్లెల గౌడ సంఘం సొసైటీ తరపున మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తారు. సిరిసిల్ల జిల్లాల గ్రామంలో మన సాయిల్ కిషన్ గౌడు మరణించిన సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ అనాథలైనారు. కానీ ఈరోజు ఉన్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ గౌడనాల గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు ఈరోజు రాలేదు. ఒక అనాథ అయింది. ఎందుకంటే అతను తాడికి కలిగిస్తేనే వాళ్ళ కుటుంబం గడిచే కుటుంబం ఇది. అందుకని తక్షణమే గవర్నమెంట్ వీళ్ళ అనాథమైన కుటుంబాన్ని ఎమ్మటే ఆదుకోవాలి.
వాళ్ళకి 2 పిల్లలను వాళ్ళకు కూడా మంచి స్కూళ్ళలో చేర్పించి వాళ్ళ భార్యకు ఉపాధి చూపించాలని మీ మోగుదెబ్బ తరపున ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పిట్టల్లాగా రాలిపోతున్నారు. వాస్తవానికి ఏ కులంలో కానీ ఇంత అన్యాయం జరగదు. కేవలం గౌడ కులస్తులకే ఈ అన్యాయం జరుగుతుంది. తక్షణమే ఈ గౌడ కులస్తులకు బతికుండగానే 50 సంవత్సరాలు రాగానే వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్ 20,000 ఇచ్చినట్టు ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కౌండిన్యన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ద్వారా కూడా ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో గౌడలను తాడ్చెట్టు నుంచి పడి అమరులవుతారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు తోచినంత సహాయం కూడా ప్రతి గౌడలకు అందజేస్తుంది. అలాగనే రాష్ట్రంలో మన గౌడ కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నతంగా ఉన్నటువంటి గౌడస్తులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఈ అనాథమైన కుటుంబాలకు సహాయపడాలని మేము మోగుదెబ్బ తరపున మేము వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మన గౌడన్న రాష్ట్ర అధ్యక్షులు అతను కూడా ఇటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము మహేష్ కుమార్ గౌడ్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రానికి పాదయాత్రకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కూడా గౌడాలను ఆదుకుంటామని ప్రతి గ్రామంలో పాదయాత్రలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ కుటుంబానికి కూడా